నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ పీస్ కోడ్ కార్యక్రమం విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందంటూ మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వటం గొప్ప పరిణామం అని వెల్లడి పరిటాల మూలపాడు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీషా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు స్పష్టం వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు తాము ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 5న వైసీపీ చేపట్టే ఫీజు పోర్ కార్యక్రమం పోస్టర్లను సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లార్ విష్ణు, ఎమ్మెల్సీలు రుహుల్లా, మొండితో కరుణ్ కుమార్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు మాట్లాడుతూ 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన విద్యార్థులు కూలీగా మారుతున్నారని చెప్పారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక విడుదల చేశారన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు హెచ్చరించారు. ఫిబ్రవరి 5వ తేదీన బేసిన్ రోడ్లోని వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం సమర్పిస్తామని వారు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గ సమన్వయకర్తలు, మా ఎమ్మెల్సీలు, రాష్ట్ర పిఏసీ మెంబర్స్ కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయరు, డిప్యూటీ మేయర్సు, అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మేమందరం గారు కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి చదువుని దూరం చేసే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో దానికి నిరసనగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఫీజు పోరు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే విధంగా మేము అందరం గారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా విద్యార్థులు, యువకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో గారు కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీనికన్నా ముందు ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో 5వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఒక ఉద్యమం చేయాలి. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థి లోకానికి అన్యాయం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో దాన్ని కళ్ళు తెరిపించే విధంగా ప్రభుత్వం బకాయిలన్నీ చెల్లించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి మేనకా హోటల్ మా ఆఫీస్ దగ్గర నుంచి అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 3,900 కోట్ల రూపాయలు బకాయిలు, కాలేజీలకి బకాయిలు, విద్యార్థుల్ని యాజమాన్యాలు హింసిస్తూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అటెండెన్స్ సరిగా వేయట్లేదు. యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో
అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతోంది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు ఊరుబాట మీద 5వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఒక విన్నపం ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కూడా తెలియజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యార్థుల్ని గ్లోబల్ స్టూడెంట్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు. దానికి వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్రంలో విద్యను ఏ విధంగా చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. టీచర్స్ని అడగండి, ఏ విధంగా ఈవేళ విద్యా వ్యవస్థ ఉందో తెలియజేస్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మొన్నటికి మొన్న ఆయన రాష్ట్రం ఆర్థికంగా బలపడిన తర్వాతే పథకాలు అంటున్నారు. కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్ గా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు అభినందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కంచిచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. శనివారం ఉదయం 6 గంటలకు పంపిణీని ప్రారంభించి మొదటి రోజే జిల్లాలో 2,29,913 పెన్షన్లకు 98.20 కోట్ల పంపిణీని పూర్తి చేసేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. వివిధ డివిజన్లో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో నిత్యం తాగునీటి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర డివిజన్ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటించి పెన్షన్లు అందజేశారు. నగరపాలక సంస్థ పరిధిలో పలువురు వృద్ధులకి పెన్షన్లు పంపిణీని సత్వరమే పూర్తి చేయాలన్నారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర 18వ డివిజన్ వాటర్ ట్యాంక్ రోడ్, రాణిగారితోట ప్రాంతాల్లో పర్యటించి
పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా తానే ఆధార్ కార్డ్, రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ యాప్ లో పరిశీలించి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి ప్రతి నెల సరైన సమయానికి పెన్షన్ అందుతుందా లేదా, ఎంత పెన్షన్ అందుతుంది వంటి విషయాలపై ఆరా తీశారు. తదుపరి ఇంజనీరింగ్ సిబ్బంది వారు చేస్తున్న తాగునీటి పరీక్షను పరిశీలించారు. అందులో ఉన్న క్లోరిన్ శాతంని పరిశీలించి ప్రతిరోజు జరుగుతున్న త్రాగునీటి పరీక్షను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు నిత్యం పరిశుభ్రమైన త్రాగునీటిని అందజేసేలా చూసుకోవాలన్నారు. అధికారుల పర్యటనలో ఎప్పటికప్పుడు డ్రైన్ క్రాసింగ్ ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. తదుపరి రాణిగారి తోటలోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించి కిచెన్ శుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో తీసుకొచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇసుక అందుబాటులోకి వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా తెలిపారు. పేదవాడికి ఉచితంగా ఇసుక అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన నిరాధారమైన తప్పుడు ఆరోపణలను ఖండించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగుల మీరా మీడియాతో మాట్లాడారు. దోనేపూడి శంకర్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. శంకర్ ఒక వసూలు రాజా అంటూ పార్టీ కార్యక్రమాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ కేశినేని శివనాథ్ ను చందాలు అడిగే పరిస్థితి ఉందన్నారు. ఇవ్వకపోతే ఇలాంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయటం శంకర్ కి అలవాటుగా మారిందన్నారు. సిద్ధాంతాలకు త్రిలోధాలకు ఇచ్చిన లాంటి వ్యక్తులు సిపిఐలో ఉండటం వల్ల ఆ పార్టీకి ఉన్న విలువ కోల్పోతుందన్నారు. సిపిఐ అధినాయకత్వం శంకర్ పై చర్యలు తీసుకోవాలని నాగుల మీరా డిమాండ్ చేశారు. సిపిఐ బాధ్యుడైనటువంటి దోనేపూడి శంకర్ ఏదైతే గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని శివనాథ్ గారి మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున సిపిఐ విలువలు కోల్పోతూ ఉంది, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు చేసుకున్నాడు. అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలను, మా ఎంపీ గారిని సందాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి. ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు. నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తూ ఉన్నాను, ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా పొద్ది. శంకర్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద, తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు. దానికి సిద్ధంగా ఉండాలి శంకర్. నీ పేరు వసూలు రాజా, నువ్వు మాట్లాడే స్థాయి కాదు. నీ గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టలా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్టాం. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ, అవతూశ్రీ శైలజారెడ్డి ఎన్డీఏ కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారని, వైసీపీ తరపున విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. బాధిత విద్యార్థుల తరపున ఫిబ్రవరి 5న వైసీపీ నిర్వహించనున్న
పోరాటానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫీజు రీఇన్వెస్ట్మెంట్కి పోరుబాట నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే మా డిప్యూటీ మేయర్సు, అలాగే చైర్మన్స్, అలాగే కార్పొరేటర్సు అందరూ ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే విద్యార్థులకి ఈ రోజున వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారు గతంలోన ఎలక్షన్ ముందు జగన్ గారి కన్నా నేను ఇంకా మిన్నగా పరిపాలన చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇంట్లోన ఫీజు రిజిస్ట్మెంట్ కానీ అమ్మఒడి కానీ చెల్లిస్తామని చెప్పి బూటకం మాటలు నమ్మబలికి ఈరోజు పాలనలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారన్నది డైరెక్ట్గా ఒక సీఎంఏ కూర్చొని నిధులు లేవు, మేమేమీ చేయలేము అని ఇలాంటి ఒక చేతకాని మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 8 నెలలు మాత్రమే అవుతున్నప్పటికీ కూడా ఈ రోజున పోరుబాటుకి ప్రతిపక్షాలు వచ్చినాయి అంటే మీ అసమర్థ పాలన ఎంత బాగుందో ఒకసారి మీరే నెమర వేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విషయంలో మేము ప్రజలకు న్యాయం చేశామని ఎక్కడా కూడా ఎవరు కూడా చెప్పుకోవట్లా. ప్రజలు ఎవరు కూడా అసలు ప్రజలు మేము చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అనేటువంటిది గత 4 నెలల నుంచి అనుకున్నటువంటి మాటే. ఇవాళ కొత్తగా మళ్ళీ 3 నెలలకు అనుకునేటువంటి మాట అయితే ఏం లేదు. ఎందుకని ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటే ఏమిటి అనేటువంటిది, పరిపాలన ఎంత చక్కగా చేయాలనేటువంటి దాన్ని ఎంత చక్కగా వ్యవహరించారో గడిచిన 5 సంవత్సరాల కాలమే మనకు రుజువు. ప్రతి ఒక్క పథకం కూడా ఎక్కడా కూడా ఆగల. ఎందుకని ఆగలేదు చెప్పండి? ఓట్లు వేయించుకునే రోజు మాత్రం డబ్బులు ఉన్నాయో లేవో అనేటువంటి ఆ విషయం మాత్రం మీకు పట్టలే, కానీ ఓట్లు అయిపోయినాయి, గెలిచారు. ఈరోజు వైఎస్ఆర్ ఫీజు పోరు కార్యక్రమానికి మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మరి పెద్దలు విజయవాడ నగర ఈస్ట్ కానీ వెస్ట్ సెంట్రల్ కానీ అందరూ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెద్దలు, మరి నాతోటి కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది, ఎమ్మెల్సీలు. మరి ఒకటే చెప్తున్నా, మరి ఏదైతే ఫీజు పోరు అంటే విద్యార్థులకి మాట సూపర్ 6 అని చెప్పడం తప్ప ఏది అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఇదే విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం. మరి ఆ రోజు జాఫర్ ఇంటర్వ్యూలో మీరు ఏమని చెప్పారు? నిధులన్నీ మేము లెక్కేసుకున్నాం, రాగానే అన్నీ కూడా లెక్కపూర్తిగా ఇస్తామని అన్నారు. మరి మీరు లెక్కల్లో వీకా లేకపోతే మతి మరపు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. మరి ఆ రోజు మీరు ఏమని ఇంటర్వ్యూలో ఇచ్చారు? చొక్కా పట్టుకుని అడగండి ఎవరినైనా అని. ఒకసారి రండి, చొక్కా కాదు, ఏ విధంగా మీతో మాట్లాడతారో ప్రజలే మీకు చూపిస్తారు. ఎందుకంటే మీరు దావాస్ వెళ్ళాము అవన్నీ తీసుకొస్తామని కాదు, రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సినవి ఇంత కూడా విద్యార్థులకు విద్య ఇవ్వలేని వాళ్ళు మీరు అదర రాష్ట్రానికి మీరు పెట్టుబడులు తేవడానికి ఏ రకంగా వెళ్ళారో మీకే వదిలేస్తున్నాం. రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ ను వెంటనే నియమించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల బలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విదేశాల్లో చదివిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఫార్మసీ కౌన్సిల్ కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఏపీ మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ నియమించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ ను వెంటనే నియమించాలని, ఫార్మసీ కౌన్సిల్ కు తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల బలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య విద్యను చీకట్లోకి నెట్టివేస్తుందన్నారు. ఏపీఎంసీకు చైర్మన్ ను ఎందుకు నియమించలేకపోతున్నారని ప్రశ్నించారు. వైద్య విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ కు చైర్మన్ ను నియమించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫారెన్ వైద్య విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వైద్య కళాశాలలు వద్దని చెప్పడం దుర్మార్గమని అన్నారు. అనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మన పాలన మన ప్రభుత్వం అని సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప ప్రజలకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 నెలలు గడుస్తూ ఉంది.
100 రోజుల పాలన సంబరాలు జరుపుకుంది. మరి వైద్య విద్యార్థుల జీవితాలను చీకటి రోజుల్లోకి నెట్టివేస్తూ ఉంది. అందువల్ల విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF ఆధ్వర్యంలో వైద్య విద్యకు సంబంధించినటువంటి APMCకి చైర్మన్ను నియమించాలని చెప్పి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మేము పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పెడచెవిన పడతా ఉంది. సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కు 7 నెలలు గడుస్తూ ఉన్నా మీరు చైర్మన్ పదవిని ఎందుకు నియమించలేక ఉన్నారు? అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారు? 5,000 మంది విద్యార్థులు ఓ పక్కన దానికి సంబంధించినటువంటి రిజిస్టర్ చేసుకున్నా ఎందుకు మీరు ఆ సమస్యను పరిష్కరించలేకపోతా ఉన్నారు? ఎం సాయి కుమార్, AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందర AISF నాయకత్వం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు వారు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్దాం, మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టుగానే ఉంది, కానీ ఇక్కడికి వస్తే అయ్యా మా చేతుల్లో ఏం లేదు, మేము ఏమీ చేయలేదు అని చెప్పి లోపల చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి, లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం తీరు ఈ పద్ధతిలో ఉంది. ఈరోజు విద్యార్థులు వారి భవిష్యత్తును మేము విద్యను పూర్తి చేసుకున్నామంటే ఫారెన్కి వెళ్ళి చదివాం, మాకు సర్టిఫికేట్లు కావాలంటే లోపల సర్టిఫికేట్లు ఇష్యూ చేయాలంటే చైర్మన్ గారు లేరు. మా ప్రభుత్వం రాగానే ఈరోజు విద్యారంగానికి పెద్దపీట వేస్తాం, వారి సమస్యలు పరిష్కారం చేస్తాం, నిధులు కేటాయిస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు మన పాలన మన ప్రభుత్వం అని చెప్పి అంబరాలు సంబరాలు అందకుండా ఈరోజు జరుపుకున్నారు. దళితుల్లో అట్టడుగున ఉన్న వ్యక్తి మొదటి ప్రయోజన పొందగలిగినప్పుడే సామాజిక వెనుకబాటుతనం పొందుతుందని సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ SR వేమన అన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా లభించిన రిజర్వేషన్లు అసలు ప్రయోజనం నెరవేరుతుందని చెప్పారు. సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ SR వేమన ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు సహజంగా ఏర్పడినవేనని అన్నారు. ప్రజాస్వామిక ఆచరణలో భాగంగా రిజర్వేషన్ల అమల్లో ఏర్పడిన అంతరాలను సరిచేయటం అందరి కర్తవ్యం కావాలని అన్నారు. బీసీల్లో అమలవుతున్న ABCD వర్గీకరణ విఫలమైన కారణంగానే MBC ఆందోళన జరుగుతున్నవి అని అన్నారు. సమస్యకు చూపే పరిష్కారమే తిరిగి సమస్యగా మారరాదని అన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారిత ఎంపిక విధానం మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లో ఎగుడు దిగుడులను సరిచేయగలగడం తెలిపారు. ఈ పద్ధతిలో ఉపకులం ప్రాతిపదిక కాకుండా వ్యక్తి వెనుకబాటుతనం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుందని అన్నారు. ఉపకులం ఆధార ఎంపిక ప్రక్రియ కారణంగా ఆయా సమూహాలలో ఇప్పటికే అభివృద్ధి చెందిన వారు మాత్రమే గరిష్టంగా మళ్లీ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని వివరించారు. ఈ కారణంగా ఆయా సమూహాలలో అట్టడుగున ఉన్న వాళ్ళు ఎప్పటికీ రిజర్వేషన్లను పొందలేరని తెలిపారు. తాము సూచిస్తున్న పద్ధతి JNU వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఎప్పటి నుండో అమలవుతూ సత్ఫలితాలను ఇస్తుందని వివరించారు. ఈ సమావేశంలో జై భీమ్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ కూర్మయ్య, కోలాటి పెద్దిరాజు, డి రత్నదీప్, ఫూలే అంబేద్కర్ పెరియార్, బడుగు భాస్కర్, జోగేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నేను సామాజిక న్యాయ సాధన వేదిక నుంచి SR వేమన్ మాట్లాడుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి 2 మేజర్ కులాల మధ్యన వైరుధ్యంగా మారింది. అసలు ఈ విషయం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మా కులానికి ఓటా రాలేదు, మా కులానికి ఓటా రాలేదని 2 మేజర్ కులాలు ఆందోళన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ 2 కులాలు కాకుండా 58 కులాలు, పేరు ఊరు లేనటువంటి 57 కులాలకు న్యాయం జరగటంలో ఈ 2 కులాలు పెద్దగా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో, అసలు రిజర్వేషన్స్ ఎవరికి దక్కాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సాధన వేదిక గత 25 సంవత్సరాల నుంచి ఈ అంశంపై పనిచేస్తుంది. ఈ సామాజిక న్యాయ సాధన వేదిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ కులాలలో ఇంతవరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేనటువంటి, బడి మెట్లు ఎక్కనటువంటి పిల్లల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లలకి మేలు జరిగేటట్టుగా అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి రిజర్వేషన్ పొందడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, వివాదాలు అంశాలపైన మేము చర్చిస్తున్నాం. నేను బడుగు భాస్కర్ జోగేష్ అండి. నేను అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్లో
ఏర్పడిన ఎత్తుపల్లాలకి ఒక ఉపకులమో ఇంకో ఉపకులమో అని సామాజిక న్యాయ సాధన వేదిక భావించడం లేదు. దీనికి సహజంగా ఏర్పడ్డాయి ఎత్తుపల్లాలు, కానీ వీటిని సరిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వాలు చేసిన విధానం అంటే EBCD వర్గీకరణలో వల్ల ఇప్పటికే ఆ సెట్లో ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో, అభివృద్ధి చెంది ఉన్నారో వాళ్ళే తిరిగి రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు తప్ప ఆ గ్రూపులో అట్టడుగున్న వ్యక్తికి ఈ రిజర్వేషన్ల ఫలాలు ఈ ఎంపిక విధానం వల్ల న్యాయం జరగదని మేము చెప్తా ఉన్నాం. ఫిబ్రవరి 5వ తేదీన చేపట్టనున్న వైసీపీ ఫీజు 4 కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను నమ్మించి మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. గతంలో వైఎస్ఆర్ జగన్ విద్యకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద కాలకూట విషం చిమ్ముతా ఉంది. చాలామంది పేద విద్యార్థులు SC, ST, BC, మైనార్టీ, EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిల్లలు మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. కాలేజీల నుంచి వాళ్ళని ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. స్కూల్ పిల్లలు ఫీజులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఆ వందనం మరి ఎప్పుడు చేస్తారో షెడ్యూల్లో ప్రకటించట్లేదు. చాలా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో, మంచి విద్య అందించాలనుకుంటున్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టి తరగతి గదుల్లోనే తయారవుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది పెద్దల మాట. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, నిరుద్యోగం ఉంది, కుల వివక్షత ఉంది, అనేక అసమానతలు ఉన్నాయి. వీటిని నిర్మూలించాలంటే విద్య ద్వారా మాత్రమే నిర్మూలించగలము అని ఈ దేశంలో నమ్మినటువంటి ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే విద్యా వ్యవస్థలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి పరిస్థితి దేశం మొత్తం కూడా గమనించింది. నమస్కారం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు సుమారు 3,900 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు ర్యాలీ, కలెక్టర్లకు వినతి పత్రాలు అన్ని జిల్లాల్లో కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, జిల్లా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు 8 నెలలు కూటమి పరిపాలన జరిగింది. 8 నెలల్లో ఫీజు బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. 2,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు, 1,100 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లని ఈ ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి అండర్టేక్ లెటర్లు, మీరు ఎప్పటిలోగా ఫీజులు చెల్లిస్తారో ఒక అండర్టేక్ లెటర్లు తీసుకుంటా ఉన్నారు. 4th ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థుల దగ్గర ఫీజు మొత్తం చెల్లించుకొని సర్టిఫికెట్లు ఇస్తున్న పరిస్థితి కాలేజీ యాజమాన్యాలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై ఈ నెల 2వ తేదీన నగరంలోని MBVK ఆడిటోరియంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము సైతం అనే పేరుతో సభ నిర్వహిస్తున్నామని మానవ సంఘాల జేఏసీ అధ్యక్షులు అన్నవరపు కిషోర్ చెప్పారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై సంచలనమైన విషయాలను నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ మేము సైతం సభకు మాల సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, IAS అధికారులు పాల్గొంటున్నారని చెప్పారు.
రేపు విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో చారిత్రాత్మక సభ ఒకటి నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మేము సైతం అనేటువంటి ఒక బహిరంగ సభ లాంటి చిన్న మినీ సభ రేపు జరగబోతుంది. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏఎం వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు, తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలు ఇద్దరు వివేక్ గారు నాగరాజ్ గారు, వారితో పాటు లా కాలేజీ ప్రొఫెసర్ వినోద్ గారు, ఉభయ రాష్ట్రాల్లోని అంబేద్కర్ వాదులు మేధావులు అందరూ కూడా హాజరవుతున్నారు. రేపు ముఖ్యంగా వర్గీకరణపై చర్చా వేదిక జరగబోతుంది. ఈ సభలో రాష్ట్రంలోని దళిత ప్రజా కుల సంఘ నాయకులందరూ కూడా మీ ఈగోస్ పక్కన పెట్టి రేపు ఆ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ కుట్రలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కుట్రలో సుప్రీంకోర్టు పావుగా మారి ఒక ఆర్ఎస్ఎస్ రాసిన తీర్పుని ఈ భారతదేశంలో దళితుల మీదకు వదిలారు. అదే వర్గీకరణ అనే ఒక భూతాన్ని దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రాలు కూడా ఈ వర్గీకరణ విషయాన్ని పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరిదే ఒకే ఆత్మ. వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు రాష్ట్రాల్లో మాలల్ని పాతాల లోకానికి తొక్కడం కోసం ఒక కుట్ర చేస్తున్నారు. మీ అందరూ కూడా ఈ వర్గీకరణ విషయాన్ని చాలా క్లుప్తంగా పెద్ద అక్షరాలతో రాయండి. ఇది దళితులపై జరుగుతున్న ఒక దాడి. ఒక వ్యక్తి ఆయన స్వార్థం, మందకృష్ణ మాదిగ స్వార్థం కోసం మా ఎస్సీ మాలల్ని కేవలం టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి తొక్కేయాలి, రిజర్వేషన్ మేము ఏదో తినేస్తున్నాము, వాళ్ళ మాదిగలకి ఏమి దక్కట్లేదనే విధానంతో మాదిగలను రెచ్చగొట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ ఫీజు పోర్ కార్యక్రమం. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందంటూ మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు. మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వటం గొప్ప పరిణామమని వెల్లడి. పరిటాల, మూలపాడు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీషా. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.